బ్రహ్మర్షి భద్రి గారికి నమస్కారం చేసుకుంటూ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ జోహో పత్రిజీ. ఈ రోజు ఒక టాపిక్, బ్రహ్మాండమైన టాపిక్ చెప్పుకుంటున్నాం. ఏంటి అంటే ఎక్కువసేపు ఉంటుంది. మీ ఏమైనా పనులున్నా సరే పూర్తిగా పక్కన పెట్టేసి ఈ క్లాస్ వినండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్లాస్. మన ఇప్పటిదాకా జరిగిన క్లాసులు అన్నిటికన్నా కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ చెప్పుకోబోతున్నాం ఈ రోజు. ఏంటి అంటే ఆత్మ జ్ఞానం, బ్రహ్మజ్ఞానం. అసలు ఆత్మ జ్ఞానం అంటే ఏంటి, బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి, ఇది సబ్జెక్ట్ ఈరోజు. కొద్దిగా పెద్దగా ఉంటది. ఓకే. ఏంటి అంటే ఆత్మజ్ఞానం అంటే ఏంటి అసలు? మనం ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం, బాగా ధ్యాన మార్గంలో ఉంటున్నాము. రోజుకు ఒక గంట 2 గంటలు కళ్ళు మూసి కూర్చుంటున్నాము. అక్కడ ఏదో మాస్టర్స్ ద్వారా మెసేజెస్ వస్తున్నాయి, బాగానే ఉంది. ఏదో తీసుకుంటున్నాం, బాగానే ఉంది. సో ఆత్మక జ్ఞానం అంటే ఏంటి? ఇక్కడ మనకు కావాలా, ఈ శరీరానికి ఈ జన్మకు కావాలా జ్ఞానాన్ని, లేదా ఆత్మకు కావాలా? ఎప్పుడైనా క్వశ్చన్ వేసుకున్నారా? ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఆత్మకి జ్ఞానం కావాలి, విజ్ఞానం కావాలి. ఎందుకు కావాలి అంటే ఇక్కడ మనం చాలా రోజుల నుంచి చెప్పే విషయం ఏంటంటే పూర్తిగా విశ్వం ఎప్పుడైతే సృష్టి మొదలైనప్పుడు మొదలైనప్పుడు ఒక విశ్వాత్మ పుట్టింది. ఆ విశ్వాత్మ ఎప్పుడైతే తను తాను అప్డేట్ చేసుకుంటూ విస్ఫోటన చెందినప్పుడు మనందరం కూడా ఆటోమేటిక్ గా అందులోంచి అంశాత్మలుగా వచ్చేసాం. ఇది అందరికి తెలిసిన సబ్జెక్టే. వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఏం జరిగింది? ప్రతిసారి ఒక జన్మ తీసుకుని మన స్థితిని తగ్గించేసుకుంటున్నాము. అర్థమవుతుందా? ప్రతిసారి ఒక్కొక్క జన్మ తీసుకుని మన స్థితిని మనమే తగ్గించేసుకుంటున్నాం. అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, ఒరేయ్ బాబు నువ్వు ప్రైమ్ మినిస్టర్ రా అంటే, లేదు ప్రైమ్ మినిస్టర్ కాదు, జస్ట్ నేను ఇంట్లో ఒక చిన్న సాధారణ మనిషినే అని చెప్పే స్థితికి వచ్చేస్తున్నాం మనం ప్రతిసారి కూడా. ఒరేయ్ బాబు నువ్వు దేవుడు రా బాబు, దేవుడికి ఏ శక్తులు ఉన్నాయో అన్ని శక్తులు నీకే ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్క పరమాత్ముడే డైరెక్ట్ నీలో ఉండి చెప్తున్నా సరే, మనం ఇంకా ఏం చేస్తున్నామంటే ఎవరైనా స్వామీజీలు దొరికితే స్వామీజీ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నామా, లేకపోతే ఎవరైనా గురువులు చెప్తారా, ఆళ్ళు చెప్తారా, వీళ్ళు చెప్తారా అని మన స్థితిని మనం తగ్గించేసుకుంటున్నాం ఇక్కడ. ఎందుకు తగ్గించేసుకుంటున్నాం? అది తెలిసి చేస్తున్నామా, తెలియక చేస్తున్నామా? పూర్తిగా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే, ఈ రోజు నుంచి గతం ఏం జరిగిందో అవసరం లేదు, భవిష్యత్తు ఏంటో అవసరం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే ఆత్మకి జ్ఞానం కావాలి. ఆత్మకి జ్ఞానం కావాలి. మీలో ఉన్న పరమాత్మ కావచ్చు, మీలో ఉన్న జీవాత్మ కావచ్చు, దేనికైనా సరే జ్ఞానం కావాలి. మనకు ఆల్రెడీ ఇంగిత జ్ఞానం ఉంది ఆల్రెడీ. మన శరీర భాగానికి, మన శరీర ధర్మానికి గాని, భౌత మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటున్నాం. సమాజంలో ఎలా ఉంటున్నామో తెలుసుకుంటున్నాం. చుట్టాల్లో ఎలా ఉండాలో తెలుసుకుంటున్నాం. రెస్పాన్సిబిలిటీ ఎలా ఉన్నాయి అన్నీ తెలుసు. ఇది భౌతిక జ్ఞానం ఇది. ఇది బేసిక్‌గా మన ఇంట్లో తల్లిదండ్రులు చెప్తారు, గురువులు చెప్తారు, స్కూల్‌లో టీచర్స్ చెప్తారు. మన పెరిగిన వాతావరణం ద్వారా జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. కామన్ సెన్స్ జస్ట్ ఇక్కడ భౌతిక జీవితంలో మనకు నేర్చుకుంటాకి ఎలా ఉండాలి, ఏంటి అన్నది అయి నేర్చుకుంటున్నాం, బానే ఉంది. కానీ ఆత్మకి జ్ఞానం ఎవడు నేర్పుతాడు? ఆత్మకు కూడా జ్ఞానం కావాలి కదా! ఆత్మకి ఎందుకు జ్ఞానం కావాలి? అసలా ఇన్ని లోకాలుండగా ఈ భూలోకంలోకి ఎందుకొచ్చాం ఫస్ట్ పాయింట్. ఈ లోకానికి రాకముందు మనం ఏ లోకం నుంచి వచ్చాము? మన యొక్క స్థితి ఏంటి? మన గతి ఏంటి? స్థితి, గతి. స్థితి అంటే ఏంటి? స్థితి అంటే మనం ఒక ప్రస్తుతం ఉన్న ఏ ఒక్క పొజిషన్ ఏదైతే ఉందో, మనలో ఉన్న ఏదైతే జ్ఞానం ఉందో అది స్థితి. గతి అంటే దాన్ని ఏ కాలమానంలో మనం లెక్కేస్తున్నామో అది గతి లెక్కొస్తది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఆత్మకి జ్ఞానం కావాలి. ఆత్మకి జ్ఞానం కావాలంటే ఆత్మకి జ్ఞానం లేదా? ఆత్మకి జ్ఞానం లేదా? ఎవరైనా చెప్తారా?
హ్యాండ్ రైజ్ చేయండి ఎవరని చెప్పేవాడిని. ఆత్మీయ జ్ఞానం లేదా? బ్రహ్మాండంగా ఉంది. కానీ దాన్ని మనం పొరలుగా కప్పెట్టేస్తున్నాం. ఎందుకు కప్పెట్టేస్తున్నాం అంటే మనకి మనకన్నా మన చైతన్యం కన్నా సరే పక్క వాళ్ళు చెప్పే విషయాలు చాలా గొప్పగా అనిపిస్తాయి. అప్పుడేమవుతుంది? ఆత్మస్థితి పూర్తిగా తగ్గిపోయి మన చైతన్య స్థితి తగ్గిపోతుంది. ఇక్కడ ఎంత గొప్ప విషయం ఉందంటే ఈరోజు అఖండ ధ్యానంలో సునీత మేడం వాళ్ళ ఇంటికాడ అఖండ ధ్యానం జరిగింది. ఈరోజు కూర్చుంటే మెసేజెస్ అంటే ఎంత ఈజీ అంటే అంత ఈజీ అసల. జీవితం ఒక సత్యం తెలుసుకుంటాకి 2 విషయాల్లో జీవితం ఒక సత్యం తెలుసుకోవచ్చు. ఎన్నో పుస్తకాలు చదవక్కర్లేదు. ఎన్నో పారాగ్రాఫ్స్ చదవక్కర్లేదు. 2 విషయాలు తెలుసుకుంటే జీవితాన్ని ఎంతో ఆనందంగా గడిపించొచ్చు. తర్వాత స్పిరిచ్యువల్ జీవితంలో కూడా చాలా బాగా మనం ఎదగొచ్చు. ఒకే 2 విషయాలు. ఈ 2 విషయాలు ఏంటంటే అసలు 2 విషయాలు ఉన్నాయా అంటే 2 ఉన్నాయి. ఆ 2 విషయాలేంటి? ఒకటి ఆత్మకి జ్ఞానం కావాలి. ఆత్మకెందుకు జ్ఞానం కావాలంటే, ఈ ఆత్మ ఏదైతే ఉందో తాను తగ్గిచ్చేస్తే మనం ఇప్పుడు సెల్ఫ్ గురించి మన్ని ఎవరి దగ్గరైనా సరే మనం ఎప్పుడైతే సరౌండింగ్‌నెస్ లోకెళ్ళిపోయామో పూర్తిగా ఏమవుతుంది, మన ఆత్మస్థితి తగ్గిపోతుంది. సరౌండింగ్‌నెస్ ఎవ్వరు కావాలి పూర్తిగా? ఎవరో గ్రేట్ మాస్టర్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి మాత్రమే సరౌండింగ్‌నెస్ ఎళ్ళాలి. నేనైతే పూర్తిగా పత్రి గారి సరౌండింగ్‌నెస్. నాకైతే పత్రి గారే. ఓకే. మీరు ఎవరికి సరౌండింగ్‌నెస్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం సరౌండింగ్‌నెస్ ఎవరికైతే గురువు అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం సరౌండింగ్‌నెస్ ఉంటది. ఎవరికి పడితే వాళ్ళకి కాళ్ళ నమస్కారం తగ్గిచ్చేయాలి. ఎవరో ఎక్కడో ఏదో బ్రహ్మజ్ఞానం ఉందంట. ఆ బ్రహ్మజ్ఞానాన్ని మనకి ఈయన దగ్గరికెళ్తే వచ్చేస్తది. ఆయన దగ్గరికెళ్తే ఇక్కడ ఎవ్వరికి ఎవరు ఏమి ఇవ్వరు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవ్వరికి ఎవరు ఏమి ఇవ్వలేరు కూడా. ఇవ్వలేరన్నప్పుడు బానే ఉంది. 41 రోజులు క్లాసులు వినమంటున్నారు కదా! మమ్మల్ని ఏదో ఉద్ధరిత్తారని మేమొచ్చాం. కానీ ఇక్కడ మళ్ళీ ఏమి ఇవ్వరని చెప్తున్నారేంటంటే ఇక్కడే సత్యం ఉంది. ఏంటి అంటే దారి మాత్రం ఎవరన్నా చూపిస్తారు. ఆ దారిలో మీరు నడుచుకుంటా ఎళ్తారా? బస్సేసుకొని ఎళ్తారా? ట్రైన్‌లో ఎళ్తారా? ఫ్లైట్‌లో ఎళ్తారా? మీ ఇష్టం. కానీ దారి మాత్రమే చూపిస్తారిక్కడ. అది ఏంటంటే ఈరోజు 2 విషయాలు. ఆత్మకి జ్ఞానం కావాలి. ఆత్మకి ఏ రకమైన జ్ఞానం కావాలి? ఈ అనంత కోటి సృష్టిలో, అనంత కోటి బ్రహ్మాండంలో ఉన్న దైవశక్తి అంతా కూడా నీలోనే ఉంది. నువ్వు పరబ్రహ్మ స్వరూపాన్నని చెప్పి నువ్వు గుర్తించాలి. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, ఈరోజు డైరెక్ట్ పరమశివుడే మీ దగ్గరకొచ్చేసి నైటు, "ఒరేయ్ బాబు! నువ్వు చాలా గ్రేట్ గొప్పోడివిరా బాబు నువ్వు. నాకున్న దివ్య శక్తులన్నీ ఇచ్చేస్తాను నేను. తీసుకోరా బాబు" అంటే, పొద్దున్న లెగ్గానే నా బ్రహ్మ కాపోతే సరి పరమశివుడంట మా దగ్గరకొచ్చాడంట. ఏంటో పిచ్చెక్కాల. ధ్యానంలో పరమశివుడు డైరెక్ట్ వచ్చి కనిపించినా ఏంటో రోజు ఫోటోస్ చూస్తాను కదండీ! సేమ్ అలాగే పరమశివుడొచ్చాడండి, ఎళ్ళిపోయాడండి. రోజు ఫోటోలు చూస్తున్నప్పుడు రోజు రాలేదు కదా! ఈ రోజే వచ్చాడు కదా! ఎప్పుడు మాట్లాడలేదు కదా! ఈ రోజే మాట్లాడాడు కదా! అంటే అక్కడ ఏదో ఒక మిరాకిల్ జరుగుతాకి ఒక స్థితి, గతి 2 కలిసినాయి కదా! దాన్ని అంగీకరించినప్పుడు యెస్! పరమశివుడొచ్చాడు. ఓకే. ఈరోజు పరమశివుడొచ్చాడు, ఆది పరాశక్తి వచ్చి ఎవ్వరైనా రాని మాస్టర్స్ అందరూ వచ్చి కూర్చొనున్నారు మీ దగ్గర. వాళ్ళ దగ్గర నుంచి ఆత్మ విద్యను నేర్చుకుంటానికి ప్రయత్నించండి. ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటానికి ప్రయత్నించండి. ఇక్కడ విషయం ఏంటంటే, మాస్టర్స్ దగ్గర నుంచి ఈరోజు వచ్చిన మెసేజ్ ఏంటంటే, పూర్తిగా ఎత్తాకి సిద్ధంగా ఉన్నాం. కానీ వాళ్ళు తీసుకునే స్థితిలో లేరు. ఎందుకు లేరు అంటే, కుటుంబ బంధాలు, రిలేషన్‌షిప్స్, డబ్బు, లగ్జరీ లైఫ్. ఈ అన్నిటిని కూడా అదే గొప్ప విషయం అని చెప్పి చూస్తున్నారు గానీ,
అన్నిటికన్నా ఒక గొప్ప పదార్థం ఉంది. ఒక బ్రహ్మ చైతన్యం ఉంది. ఒక బ్రహ్మ సృష్టించిన ఒక రూపం ఉందని మర్చిపోయారు. ఆ సృష్టించిన రూపం ఎవరు? మనమే. మనకన్నా గొప్పవాళ్ళు, చైతన్యవంతులు ఈ సృష్టిలో అందరూ ఉన్నారు. వాళ్ళతో పాటు మన చైతన్యం కూడా గొప్పదే. బ్రహ్మ సృష్టించిన గొప్ప విషయాల్లో మనం కూడా ఉన్నాం అని చెప్పి మర్చిపోతున్నారు. మాటే మంత్రంలా పనిచేస్తది. యద్భావం తద్భవతి. నువ్వు ఏదనుకుంటే అది జరుగుతది. నువ్వేం మాట్లాడితే అదే జరుగుతది. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అదే వాస్తవంలోకి వస్తదని పదే, 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 పదే చెప్తున్నా సరే, ఇంకా ఎవరో ఏదో చేస్తారు. ఇంకా ఏదో చేస్తారు. ఇక్కడ ఎవ్వరు ఏం చేసేది లేదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పాత విషయాలన్నీ డిలీట్ చేసేయండి. ఒక మీ పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి. కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి. ఎలా ఉండాల లైఫు? ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి. ఆనందంగా గడపాలి. అంతేగాని ఈ బాధుంది, ఆ బాధ ఈ బాధలు ఇయన్నీ ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సినిమా వాళ్ళకి ఆస్కార్ అవార్డ్ ఇస్తారు చూసారా? అలాగే ఏంటంటే, మనం కూడా అందరం ఆస్కార్ నామినేషన్‌కెళ్ళినోళ్ళం. ఆస్కార్ కన్నా పెద్ద అవార్డ్ ఏమైనా ఉంటే వస్తాయి మనకి. ఎందుకంటే, ఇదే గొప్ప జీవితం. నాకన్నా పెద్ద నటుడు లేడని చెప్పి బాగా నటించేస్తున్నాం మనం. ప్రతి దానికి అంతే. ప్రతి దానికి ఏడ్చేస్తారు. ఎవరిని ఏమనంటే బాధపడిపోతారు. ప్రతి దానికి నాకు కాలు నొప్పొచ్చిందంటే, ఇంకసలు ప్రపంచంలో ఏ సమస్య కన్నా అన్ని సమస్యల కన్నా పెద్ద సమస్య అంటే కాలు నొప్పొచ్చింది. లేదా నడుము నొప్పొస్తే నడుము నొప్పొచ్చింది. లేదా నాకే బాలేదు. ఫస్ట్ ఈ భ్రమల్లోంచి బయటికి రండి ఫస్ట్. మీకొచ్చే అనారోగ్య సమస్యలన్నిటిని ఒక్క 24 గంటలు మీరు మర్చిపోయి ఎవరిని గుర్తు చేయనివ్వకుండా వదిలేస్తే, ఇంకొక 24 గంటలు 48 గంటల్లో మీకు అనారోగ్యం ఉందని మీరే మర్చిపోతారు. పదే పదే దాన్ని గుర్తు తెచ్చుకోవడం వల్ల దానికి నొప్పొస్తుంది. మీకు నొప్పొస్తుంది. ఆత్మకి జ్ఞానం కావాలి. ఆత్మకి జ్ఞానం కావాలంటే, ఆత్మ చైతన్య శక్తికి మనం చేరుకోవాలి. ఆత్మ చైతన్య శక్తి చాలా పెద్దది. ఈ సృష్టి యొక్క మూల పదార్థంగా ఏదైతే ఉందో అది ఆత్మ చైతన్యం. విశ్వ చైతన్యంగా మారాలి. ఈరోజు 2 విషయాలు చెప్తున్నాం కదా! ఒక ఫస్ట్ విషయం చెప్తానండి. ఏంటి అంటే, మొత్తం ఈ గేమ్ అంతా ఆడేది ఒక్క విషయం తెలుసుకోలేక, మొత్తం అందరిని పిచ్చోళ్ళని చేసేసి విషయం ఏంటంటే, ఒకటే విషయం. ఏంటి అంటే, గత జన్మల్లోంచి కర్మలను తెచ్చుకుంటున్నాం బానే ఉంది. అది కూడా మీరు అక్కడ బాండ్ పేపర్ మీద సైన్ జేసి, నేను ఇది అనుభవిస్తానని మీరే తెచ్చుకుంటున్నారు. ప్రతీది కూడా మీ ఇష్టమే అని జెప్పేసి మీరు చదువుకుంటున్నారు గదా! ప్రతి పుస్తకంలో చదివేస్తున్నారు. ప్రతి పుస్తకంలోను చెప్పేస్తున్నారు కదా మీరు. దాన్ని ఒకసారి రివర్స్‌లో ఆలోచించండి. ఈ ఆత్మ పైకెళ్ళిపోయాక, నేను స్పిరిచ్యువల్ వర్క్ మాత్రమే చేస్తా. నాకీ మానవ జీవితం వద్దు, ఏం వద్దు. నేను స్పిరిచ్యువల్ వర్క్‌లా చేసి ఒక యూనివర్సల్ మాస్టర్‌గా ఉండిపోతానని ఇదే ఆత్మ చెబితే, ఆ ఆత్మ ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్‌గా అవ్వదా? అవునా కాదా? అవునన్నోళ్ళందరూ థమ్స్ అప్‌లు చూపించండి. ఇలా అనండి. లేదంటే ఇలా అనండి. ఏమో తెలీదనండి. ఏంటంటే ఇక్కడ విషయం ఏంటో ఎందుకు అడుగుతున్నామంటే మీకు ఎలాగో మైకులు ఛాన్స్ ఇస్తే అందరూ మాట్లాడేత్తారని చెప్తలేదు. ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ మీరు ఏదైతే తీసుకుంటున్నారో దాన్ని ఏమంటున్నారు? నేను ఇయన్నీ అనుభవిస్తానని చెప్పేసి ఒక మాట ఇచ్చేసి వస్తున్నాము. ఈ మాట ప్రకారం ఇక్కడ జరుగుతుంది కర్మ సిద్ధాంతం వచ్చిందని మీరంటున్నారు. ఈ కర్మ సిద్ధాంతం వచ్చింది బానే ఉంది. కానీ ఇదే ఆత్మకి ఇంకో శక్తి కూడా ఉంది కదా! ఏంటంటే నేనేదనుకుంటే అది జరుగుతది అంటే అది ఉంది కదా! అది ఉందన్నప్పుడు మీరు పూర్తిగా ఈ ఆత్మ విడిచిపెట్టి దేహాన్ని విడిచిపెట్టినప్పుడు పైకెళ్ళినప్పుడు ఎవరైతే తీసుకెళ్తాకొచ్చారో వాళ్ళు డైరెక్ట్‌గా ఒక మాట అడిగితే సరిపోతది గదా! ఏంటది? ఈ పైనకి, కిందకి టికెట్లేత్తం మానేసి నాకు ఈ భూలోకం, ఆ భూలోకం కాదు. మొత్తం స్పిరిచ్యువల్ మాస్టర్‌గా ఉండిపోతాను నేను. పూర్తిగా ఆస్ట్రల్ వర్కులు జేస్తాను నేను. విశ్వంతో మమేకం అయిపోతానని ఒక్క చిన్న మాట చెప్తే
ఆ రోజు ఆడికి మోక్షం ఇచ్చేస్తారంట. ఇది చెప్పగా అందరూ గూడా ఏం జేస్తున్నారంటే, ఈ మరణం అన్నది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏం జేస్తున్నారంటే పూర్తిగా మా అబ్బాయికి ఇంకా రెస్పాన్సిబిలిటీ కుదరలేదు. మా అబ్బాయికి ఇంకా జాబ్ రాలేదు. మా అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు. నాకింకా డబ్బు సంపాదించాలని కోరికుంది. ఈ భూమి మీద ఇంకా ఏదో చేయాలని కోరికుందని జెప్పేసి అక్కడికక్కడే మళ్ళీ పెద్ద పుస్తకం రాసేస్తున్నాడు ఈడు. ఆ పుస్తకం రాయకుండా ఉంటాక ఆత్మకి చైతన్యం కావాలి. అర్థమవుతుందా సబ్జెక్టు? అర్థమవుతుందా? అంటే ఈ మళ్ళీ అక్కడ మళ్ళీ ఇంకో జన్మ. నేను మళ్ళీ మా పిల్లలు పెద్దవ్వాలి. మా పిల్లలకి జాబులు రావాలి. మళ్ళీ నేనెళ్ళాలి. సంపాదించాలి. ఆళ్ళకి పెట్టాలి. మళ్ళీ ఆళ్ళ కడుపులో పుట్టాలని చెప్పి ఈడు మళ్ళీ కథ రాసేస్తున్నాడు కానీ, ఈ కథకి ఎండింగ్ ఇక అక్కడే ఒక శుభంగాడేంటంటే, నేను పూర్తిగా స్పిరిచ్యువల్ మాస్టర్ అయిపోయి యూనివర్స్‌లో కలిసిపోయాను నేను అని చెప్పి ఎప్పుడైతే ఆత్మ తనంతట తాను ఎప్పుడైతే అవతలోకి చెప్పేసిందో, అక్కడితో ఖతం దుకాన్ బంద్. అంటే మళ్ళీ ఇంక జన్మ తీసుకొని ఇంక జన్మలో ఎందుకు? ఎంజాయ్‌మెంట్ చేశారు గదా! ఇంకా ఇప్పటిదాకా. పూర్తిగా విశ్వంతో మమేకమైపోతారప్పుడు. అప్పుడు ఒక చైతన్య శక్తిగా మారిపోతారు. ఈ ఒక్క విషయం తెలియక ప్రతి ఒక్క మానవుడు జన్మలు తీసుకుంటున్నాడు. ఆత్మ విద్య అంటే అది. ఆత్మకి చైతన్యం కల్పించడం. తర్వాత బ్రహ్మ చైతన్యం. బ్రహ్మ జ్ఞానం అంటే ఏంటి? బ్రహ్మ జ్ఞానం అంటే పూర్తిగా ఈ విశ్వం యొక్క మనుగడ ఏదైతే విశ్వం ఎప్పుడు పుట్టిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన ఒక్క ఆత్మ ఎన్ని జన్మలు తీసుకుంది? మనతో ఎంతమంది సహాత్మలొచ్చారు? ఈ విశ్వంలో ఏం జరుగుతుంది? జస్ట్ ఇక్కడ కళ్ళు మూసుకుంటే కైలాసంలో ఏం జరుగుతుందో తెలియాలి. పాతాళ లోకంలో ఏం జరుగుతుందో తెలియాలి. ఈ ఒక 6 మంత్స్‌లో ఏం జరగబోతుందో తెలియాలి. అది బ్రహ్మజ్ఞానం అంటే. కాలాన్ని, కాలం యొక్క స్థితిని, గతిని కూడా మార్చే శక్తి ఎవరికైతే ఉందో వాళ్ళందరూ బ్రహ్మజ్ఞానులే. అంతేగాని 4 పుస్తకాలు చదివేసి, దాన్ని ఇలాగా, దీన్ని ఇలాగా, దీన్ని ఇలాగా అని చెప్పేస్తే మనకిప్పటికీ బ్రహ్మజ్ఞానం రాదు. ఎందుకు రాదు కూడా చెప్పేస్తా. ఎందుకు అంటే మీ ఇంట్లో మ్యాథ్స్ చెప్తాకి ఆ స్టేట్‌లోనే ఫస్ట్ వచ్చే ఉపాధ్యాయుడు మీ నాన్నగారు అనుకోండి. అంటే మీ నాన్నగారు ఒక లెక్కల మాస్టర్. ఆయనకి మొత్తానికి ఏంటంటే జిల్లాలో గ్రేట్ మాస్టర్ అని చెప్పేసి ఆయనకో పేరుంది. మంచి మాస్టర్, మంచి ఉపాధ్యాయుడు అని పేరుంది. మీరెక్కడికన్నా మ్యాథ్స్ ట్యూషన్ పెట్టించుకుంటాకెళ్తే ఏమంటారు? ఊరుకోవయ్యా నువ్వు ఆళ్ళ అబ్బాయి నువ్వు అంత గ్రేట్ మాస్టర్ గారి అబ్బాయి నువ్వు నా దగ్గరికొచ్చి చెప్తావేంటి? ఫస్ట్ ఏమన్నా జోకులుంటే తర్వాత దిద్దు గాని నువ్వు వెళ్ళిపోరా బాబు అని పంపించేత్తారు. అంటే ఇక్కడ విషయం ఏంటి? ఆ గ్రేట్ మాస్టర్, లెక్కల మాస్టర్ ఎవడు? మీరే. ఆత్మ చైతన్యం ఎక్కడుంది? మీలోనే ఉంది. ఒక్కరోజు అన్ని పనులు మానేసి ఇది చేయండి అందరూ. ఒక్కరోజు అన్ని పనులు మానేయండి. ఒక్కరోజు ఏం లేదు. భూప్రపంచం తల్లకిందులైపోదు. మిమ్మల్ని ఎవరు తిట్టరు, కొట్టరు. ప్రశాంతంగా ఎక్కడికైనా ఎళ్ళిపోండి. ప్రశాంతంగా ఎక్కడికైనా ఎళ్ళిపోండి. మీరు ఎక్కడ పిరమిడ్‌కి గాని ఎక్కడికైనా ఎళ్ళిపోండి. ఎవరితోనూ మాట్లాడకండి. ఒక రోజంతా. ఒక 8 అవర్స్ లేదా 10 అవర్స్ ప్రశాంతంగా కూర్చొని ఏ ఆలోచన లేకుండా కూర్చోండి. 8 అవర్స్. నైన్త్ అవర్‌లో మీకన్నా గొప్ప బ్రహ్మజ్ఞాని ఎవడు లేడు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి కండిషన్. మాట్లాడకూడదు, ఆలోచించకూడదు. ప్రతి దాన్ని కూడా గమనించాలి. ఒక 8 అవర్స్ చేస్తే నైన్త్ అవర్‌లో మీకన్నా గొప్ప బ్రహ్మజ్ఞాని లేడు.
ఎవరైతే దీన్ని అర్థం చేసుకున్నారో అలా ఆచరించండి. ఎందుకు ఆచరించాలి అంటే, ఇంక టైం లేదు పూర్తిగా. ఇప్పుడు ఇవాళంతా డిసెంబర్ 1. డిసెంబర్ 1 ఇంకా అంటే 31 డేస్ ఉంది. 2025 నుంచి చుక్కలు మామూలుగా కనిపించవు. భయంకరమైన చుక్కలు కనిపిస్తాయి. ఈ లోపల ఏదన్నా నేర్చుకోవాలన్నా, ఏదన్నా జీవితంలో ఆత్మ చైతన్యం నేర్చుకోవాలన్నా, ఆత్మ విద్య నేర్చుకోవాలన్నా సరే టైం అస్సలు లేదు. 24 అవర్స్ సరిపోతలేదు నాకు. 24 అవర్స్ సరిపోతలేదు నాకు. ఈరోజు చూడండి, పొద్దున్నుంచి నిన్న మెసేజ్ పెట్టా. ఏంటి? నాకు ఈరోజు ఎవరో కాల్ చేయకండి. నాకు ఖాళీ దగ్గర పొద్దున్న మాట్లాడతా అని చెప్పి. ఈ లోపల అయినా సరే 10, 15 ఉన్నాయి వాయిస్ మెసేజ్‌లు. ఇంకా చూడలేదు నేను. అంటే మనం రోజు రోజుకి తగ్గుతున్నామా? పెరుగుతున్నామా స్థితి? ఎక్కడుంది బ్రహ్మజ్ఞానం? మనలోనే ఉంది. మనలోకి ఎప్పుడు మనం ప్రవేశిస్తూ, మనలోకి మనం తవ్వుకుంటూ వెళ్ళామో ఆ రోజు మాత్రమే మనకు జ్ఞానం వస్తది. అంతేగాని ఏదైనా సరే ఆచరించాలి, ఆలోచించాలి, అంగీకరించాలిక్కడ. ఏ స్థితినైనా అంగీకరించాలి. యెస్! ఈరోజు నా దగ్గర డబ్బులు లేవు. యెస్! అంగీకరించాలి. లక్ష్మీదేవి యొక్క ఎనర్జీ శక్తిని నేను అంగీకరించాను. నువ్వు నాకు చాలా అవసరం అమ్మా అని చెప్పి ప్రేమగా మళ్ళీ తిరిగి తెచ్చుకునే శక్తి కూడా మన దగ్గరే ఉంది. ఈరోజు అనారోగ్య సమస్య ఉంది. దాన్ని కూడా అంగీకరించాలి. అమ్మా! నేను నీ యొక్క శరీర ధర్మాన్ని పాటించకుండా అనారోగ్య సమస్యలు తెచ్చుకున్నందుకు గురువులందరికీ సారీ. నేను పూర్తిగా ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నాకు సంపూర్ణ ఆరోగ్యం కావాలని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ప్రతీదీ మన దగ్గర ఉందిక్కడ. మీకు వచ్చిన భాషలో చెప్తే అర్థం చేసుకుంటానికి మాస్టర్స్ సిద్ధంగా ఉన్నారిక్కడ. మీరందరూ నాకు ఫోను జేత్తారు. ఫోను జేసి అది ప్రాబ్లమ్ ఉంది, ఇది ప్రాబ్లమ్ ఉందంటే సంకల్పాలు పెట్టిత్తాను నేను. సంకల్పాలంటే ఏమీ లేవు గుర్తుపెట్టుకోండి విషయం. ఎదట మనిషికి మన బాధను అర్థం చేసుకునేలా చెప్పటమే సంకల్పం. అది మీరు చైనాలో చెప్తారా, హిందీలో చెప్తారా, తెలుగులో చెప్తారా అన్నదేం లేదిక్కడ. ఎదట మనిషికి మనం ఎలా బాధని చెప్తున్నామో, అలా మాస్టర్స్‌కి చెప్పి ఆ బాధల నుంచి బయటికి రావాలి ఫస్ట్. ఇప్పుడు మీకు కావాల్సిందేంటంటే ఆత్మ జ్ఞానం కావాలి. ఆత్మకి జ్ఞానం కావాలి. తర్వాత బ్రహ్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం అంటే పూర్తిగా ఈ దేహం పట్ల పూర్తిగా ప్రేమను పక్కన పెట్టండి. ఈ దేహం పట్ల ప్రేమను పక్కన పెట్టండి. అసల ఇక్కడ ఈ శరీరం ఎలా వచ్చింది? ఏంటి? అసలు కథ ఏంటి అన్నది తెలుసుకోవడం మొదలుపెట్టండి. అప్పుడు మాత్రమే బ్రహ్మ విద్య వస్తది. ఆత్మజ్ఞానం అంటే ఆత్మకి చైతన్యాన్ని కలగదీయాలి. అక్కడ చాలా గొప్పవాడున్నాడిక్కడ. నిజంగా చెప్తున్నా. గుండె మీద చేయొచ్చు. ఇక్కడ ఇలా చేయి పెట్టుకొని చూసుకోండి మీరు. ఎక్కడో గంట సేపు వైబ్రేషన్‌లో, మెడిటేషన్‌లో కాదు. ఇక్కడ ఒక్కసారి ఇలా చేయి పెట్టి కళ్ళు మూసుకోండి. హైయర్ ఎనర్జీ పాస్ అవుతది మీకు. జస్ట్ చూసుకోండి ఇక్కడ. జస్ట్ ఇక్కడ. ఇక్కడ మధ్యలో ఇలా పెట్టుకోండి అంతే. హైయర్ ఎనర్జీ పాస్ అవుతది. కళ్ళు మూసుకోండి అంతే. ఇలా కళ్ళు మూసుకోండి. ప్రతిరోజు వచ్చే సూర్యుడికి ఎంత పవర్ ఉందో, మనలో ఉన్న పరమాత్ముడికి కూడా అంతే పవర్ ఉంది. పూర్తిగా రోజు సూర్యుడు ఎందుకొస్తున్నాడో మీకు తెలుసా? మనకు వెలుగునిత్తకు వస్తున్నాడా? నాలో ఉన్న ప్రకాశ శక్తి నీలో కూడా ఉంది చూసుకోరా అని చెప్పేసి మనకి కాంతి కిరణాలు మన మీదకి పంపిస్తున్నాడు. మనం ఏమనుకుంటున్నాం? సూర్యుడొత్తే పగలు, చంద్రుడొత్తే రాత్రి. మనకి జ్ఞానం ఇంతే. సూర్యుడొత్తే పగలు, చంద్రుడొత్తే రాత్రి అంతే. చంద్రుడు ఎందుకొస్తున్నాడు? బగబగ మండుతున్న శక్తి కాంతి కిరణాలు ఎలా ఉన్నాయో అలాగ నీ ఆత్మ చైతన్యం ఉందని సూర్యుడు వస్తున్నాడు. చంద్రుడు ఎందుకు వస్తున్నాడు? ఇంత మనశ్శాంతిగా చల్లని కిరణాలు కూడా నీలో ఉన్నాయని చెప్పి చంద్రుడు వస్తున్నాడు. సన్, మూన్, సన్, మూన్ మనకు తెలిసిందండి. సన్ అదుగో, మూన్ అదుగో. ఈరోజు మనకి పరిస్థితి ఏంటంటే మన పిల్లలొచ్చి చందమామ ఎందుకు వస్తుంది?
సూర్యుడు ఎందుకు వస్తున్నాడో చెప్పలేం మన పరిస్థితి. ఎందుకు మనకే తెలీదు కదా! వర్షం ఎందుకొస్తుంది? మొక్కలు ఎందుకొస్తున్నాయి? వర్షం ఎందుకొస్తుంది? ఈ రోజుకి కూడా ఇంత గొప్ప ఆస్తున్న మనకి వర్షం పడ్డప్పుడు కమ్మటి మట్టి సువాసన ఎలా వస్తుంది? ఈ చైతన్య శక్తులన్నీ పంచభూతాలతో కలవకపోతే చాలా వేస్ట్ మనం. పంచభూతాలతో కలవకపోతే చాలా వేస్ట్. వర్షం వస్తుందని పారిపోతాం. ఈరోజు 12 గంటలకు ధ్యానం చెప్తే కరెక్ట్‌గా ఇంకా 10 నిమిషాల్లో ధ్యానం అయిపోతుందనగా బ్రహ్మాండమైన వర్షం కురిసింది. అఖండ ధ్యానం 12 గంటలు చేస్తే. పొద్దున్నే ఎళ్ళేటప్పుడు చిన్న చిన్న చుక్కలు పడుతున్నాయి వర్షం. నేనన్నాను, "నేను త్వరగా ఎళ్ళాలి. ఆ మేడం కూర్చొనుంటారు గమ్మున రిలీజ్ చేయాలి నేను. త్వరగా ఎళ్ళాలి. వర్షం రాకుండా ఎళ్ళాలన్నా." పొద్దున 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వర్షం కురలేదు. రాత్రి ఇంకా 10 నిమిషాల్లో మెడిటేషన్ అయిపోతదనగా గట్టిగా కురిసింది వర్షం. ఇక్కడ నా గురించి ఆపలేదు వర్షాన్ని. అక్కడ అది విజయం చెయ్యాలని ఆపాం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ప్రతీది కూడా, ప్రతీదీ కూడా పంచభూతాలతో మనం ఎప్పుడైతే ఉన్నామని తెలుసుకున్నామో ఆ రోజు గొప్ప ఫస్ట్ విజయం సాధించినట్టు. ఆత్మ చైతన్య సూర్యుడు ఒక కాంతి కిరణం జస్ట్ ఎళ్లి పొద్దున్నే ఈరోజు పొద్దున్న అందరూ పిరమిడ్‌లో చేస్తుంటే బయటకొచ్చి సూర్యుడి దగ్గర కూర్చొని చేశారు. నాకు ఎండంటే కష్టమా? ఎండ కాదు, వర్షం కాదు. ఫస్ట్ ఏంటంటే పూర్తిగా ఆ చైతన్య శక్తి మనం తీసుకోవాలి. గణేష్ గారు నిన్న క్లాస్ చెప్పలేదు. గణేష్ గారు రాలేదు మీరంటున్నారు. గణేష్ గారు మొన్న రాత్ర ఎవరెవరు ఏ టైం మెడిటేషన్ చేస్తున్నారు? ఎవరెవరికి ఏ అనుభవాలొస్తున్నాయి? మీరేం జేస్తున్నారు? మీరు ఏ స్థితిలో ఉన్నారని వాయిస్ మెసేజ్ పంపించమన్నాం కదా! మరెందుకు పెట్టలేదు? గణేష్ గారు ఈరోజు క్లాస్‌కొస్తారా? రారా? గణేష్ గారొచ్చినా ఏంటి? రాకపోతే ఏంటి? మీరు చేసే పని మీరు చేసారా? ఏ టైం నుంచి ఏ టైం వరకు మెడిటేషన్ చేస్తున్నారు? ఎంతసేపు శూన్యంలో ఉన్నారు? అసలు మీ ఈ ధ్యానంలోకొచ్చినోళ్ళు నిజంగా ఎదుగుతున్నారా? తగ్గుతున్నారా? ఇయన్నీ వాయిస్ మెసేజ్ పంపించమన్నాను. ఎవరు పంపిస్తారు? పంపించాలి. ఓకే. ఆవిడ పంపించారంటే నేను చూడలేదంటే, ఓకే అమ్మ. సారీ అమ్మ. చూసి చెప్తా. పద్మ గారు. అంటే పంపించినోళ్ళ గురించి కాదు. పంపించినోళ్ళు ఓకే అమ్మ. గుడ్. పంపించినోళ్ళు ఇంకా గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను అంతే. పంపించండి. నా పర్సనల్‌గా కూడా కాదు. గ్రూప్‌లోనే డైరెక్ట్. నేను ఇంతసేపు చేస్తున్నాను. పర్సనల్ ఏం లేదు. గ్రూప్‌లోనే డైరెక్ట్. నేను ఇంతసేపు చేస్తున్నాను. నాకు ఈ అనుభవం వచ్చింది. నాకు ఇంకా ఎదగలేదు. లేకపోతే నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది, ఆ ప్రాబ్లమ్ ఉంది. పంపించండి అంతే. తర్వాత విషయం తర్వాత చూద్దాం. వేరే గ్రూపుల్లో ఎక్కడా కూడా మెడిటేషన్‌కి కరెక్ట్‌గా ఓన్లీ మాస్టర్స్‌కి మాత్రం అంటే క్లాస్ చెప్పేవాళ్ళకి మాత్రమే అడ్మిన్ రైట్స్ ఉంటాయి. మనకు అలా కాదు. మనం ఏ పోస్ట్ అన్నా ఎయొచ్చు. ఏ మెసేజ్ అన్నా ఎయొచ్చు. కానీ ఏంటి ఏమన్నాను కదా అని ప్రతి పోస్టర్ తీసుకొచ్చి ఎయొద్దు దయచేసి. ఓన్లీ జస్ట్ ఏంటంటే క్లాసుల గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు అడిగాను కదా! వాయిస్ మెసేజ్ ఎయండి. మీరు ఎలా ఉన్నారో తెలితే ఇప్పటికి కూడా చాలా మందికి ఎవరెవరు వస్తున్నారో తెలీదు. చాలా మందికి అందరూ కెమెరాలు ఆఫ్ చేసి కూర్చుంటారు. నాకెవరో కూడా తెలీదు. నాకు చాలా మంది నంబర్‌లు కూడా లేవు. మీరు వేరే వేరే లింకుల ద్వారా యాడ్ అయిపోయారు. నాకు ఎవరి పేర్లు తెలుత్తలేదు. మీ ఫేసులు తెలుత్తలేదు నాకు. అందుకే కనిపించండి. రోజుకు నలుగురు. ఈరోజు నలుగురు మాట్లాడారంటే రేపు పొద్దున్న నలుగురు మాట్లాడండి. అప్పుడన్నా మీరు మన క్లాసే అని చెప్పి మాకు గుర్తుంటది. ఇక్కడ విషయం ఏంటంటే పూర్తిగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన చైతన్య శక్తిని మనం తెలుసుకోవాలి. మనం పూర్తిగా ఆత్మ చైతన్య శక్తి నుంచి వచ్చాము. బ్రహ్మ చైతన్యం వేరే ఉంది. మళ్ళీ బ్రహ్మ చైతన్యం చాలా వేరుగా ఉంది. పూర్తిగా అసల ఒక రోజు, ఒక క్లాసు, అది కాదు ఒక జీవితం సరిపోదసల పూర్తిగా తెలుసుకోవాలంటే. ఎవరి గురించి తెలుసుకుంటాకి? మన గురించే సరిపోదు. ఈ విశ్వం గాదు. మన గురించే మనకు సరిపోదు. ఎందుకంటే అంత శక్తుంది మనలో. ఎవరిని గుండె మీద చేయేసి చెప్పండి. నేను ఈ ధ్యానంలోకొచ్చాక ఈ సమస్యను ధ్యానం ద్వారా తగ్గించుకున్నాను. ధ్యానం వల్ల నేను ఎదిగాను. అది ఎవరైతే సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే నిజంగా ఎదుగుతున్నట్టు. రోజు రోజుకి అలాగే ఉంటుందండి. ఇలా ఇక్కడి నుంచి ఇలాగెళ్ళిపోతుందండి. ఇలా వచ్చేస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏం లేదు. ఉదాహరణ ఏంటంటే కట్టెలతోను
ఎక్కడో మంటేస్తున్నారంట. మంటేత్తుంటే 10 మంది ఎళ్లి చలి కాసుకుంటున్నారంట. ఈ లోపల ఎవడో నాలాంటోడు ఎళ్ళిపోయి అక్కడ శుభ్రంగా డికాషన్, పాలన్నీ తీసుకెళ్ళిపోయి టీ పెట్టి తాగేసాడంట. ఇందులో ఎవడు గొప్పోడు? ఇటు చలిపోయింది. 10 మంది చలి కాసుకుంటున్నారు. ఈడ ఈడ లోపల ఏం చేసాడు కొంచెం టీ డబ్కాయని తీసుకెళ్ళి టీ కాసుకు తాగేసాడంట. అంటే ఇక్కడ ఏంటంటే పూర్తిగా మనలో ఉన్న చైతన్య శక్తిని ఎలా ఉపయోగిస్తున్నాం? మన ఆత్మజ్ఞానాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం? మాట్లాడండి ఏముంది? క్లాస్ అయిపోయిన తర్వాత బాగుంది, బాగుంది, బాగుంది అనటం కాకుండా, ఈ సబ్జెక్ట్ ఇలా చెప్పారు కదా! అసలు ఏంటి అని క్వెషన్ అడుగుతారేమో అని చూస్తే ఎవరు క్వెషన్ అడగరు. బాగుంది, బాగుంది, చెప్పారు, చెప్పారు. నాకు కొంతకాలానికి నాకే డౌట్ వస్తుంది. ఏంటంటే, నాకు అలవాటు పడిపోయి ఏది చెప్పినా నమ్మేస్తున్నారా? లేపోతే ఏంటి అసలు నిజంగా సత్యమా అని నాకే డౌట్ వస్తుంది. ఎందుకంటే డౌట్ రావాలి కదా! ఎందుకంటే ఆ క్వెషన్ అసలు నిజంగా చెప్పింది కరెక్టా కాదా ఎంక్వైరీ చేసుకోవాలి కదా మీరు. అంటే ఇక ఇన్నాళ్ళు బట్టి చేసింది ఇప్పుడు చేస్తున్నారు. ఏంటంటే, ఇన్నాళ్ళు బట్టి వేరే వాళ్ళు చెప్పినయన్నీ నమ్మేసారు. ఇప్పుడు నేను చెప్పినయి నమ్మేస్తున్నారు. ఎవరన్నా మళ్ళీ సార్ నిన్న మీరు క్లాస్ చెప్పారు కదా! అది తప్పు. నేను క్వెషన్ ఏసి కూర్చొని ఎలాగొచ్చింది? మీది కరెక్టా? నాది కరెక్టా? అని అడగండి. మీరు చెప్పిన దాంట్లో ఇది కాదని చెప్పండి. అంటే ఇక్కడ డిబేటు కాదు, లేకపోతే ఏదో తప్పని చెప్తాం కూడా కాదు. ఏంటి అంటే ఒక్క మనిషి నోటి వెంట ఒక మాటొచ్చిందంటే అది నిజమా? కాదా? మనం వింటున్నామంటే అది నిజమా? కాదా? అని గ్రహించే శక్తి కూడా రావాలి. లేతే ఒక్కొక్కళ్ళు రేపొద్దున ఒక రోజు టైం పెడతాను నేను. రేపు 8కి 8 నుంచి క్లాస్ పెడదాము. 8-8:30 ఒక్కొక్కళ్ళు క్లాస్ చెప్పండి. నేను విశ్లేషణ ఇస్తా. మీరు చెప్పిన క్లాసే మీకన్నా ఎక్కువ విశ్లేషణ ఇస్తాను నేను. క్లాస్ చెప్తం గొప్ప విషయం కాదు. విశ్లేషణ ఇస్తాం గొప్పతనం. చెప్పిన పాయింట్ అర్థమయ్యేలాగా తీసుకుంటూ, దాన్ని మళ్ళీ అందంగా చెప్తూ కూడా రావాలి మనకి. ఈరోజు నాకు మెసేజ్ ఏంటంటే, అసలు పిరమిడ్ మాస్టర్స్ అంటే ధ్యానం చేసిన వాళ్ళకి ఉండాల్సిన లక్షణాలు చెప్తానండి ఫస్ట్. మీకు ఆ లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకొని, ఆ లక్షణాలు గనక లేకపోతే గనక యాడ్ చేసుకోండి. ఫస్ట్ ధ్యానం చెప్తూ రావాలి. ఎవరికైనా 10 మంది, 20 మందిని కాదు 100 మందిని మీ దగ్గర కూర్చోబెట్టినా, ఆళ్ళందరిని ట్రాన్స్‌లో తీసుకెళ్ళే శక్తి రావాలి ఫస్ట్ మీకు. తర్వాత ఏ క్షణాన మీరు ధ్యానంలో కూర్చున్నా పూర్తిగా మహాశూన్యంలో ఎళ్లి శక్తి రావాలి. తర్వాత ఇంకోటి మీ మాటల ద్వారా 10 మందిని తీసుకొచ్చే కెపాసిటీ కావాలి. ఇంకోటి ఏదన్నా మీరు ఆచరించిన మాటే నోట్లోంచి రావాలి. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. చాలా పెద్ద ప్రమాదకరమైన విషయం. నేనెప్పుడు కూడా తెల్లారులు 3 గంటలకు లేసిపోయి ధ్యానం చేయండి అని చెప్పను. ఎందుకంటే నేను 3 గంటలకు నేను లెగను. 10 గంటలు ధ్యానం చేయమని చెప్పను. 10 గంటలు ధ్యానం చేయను. మనం ఏదైతే ఆచరిస్తున్నామో ఆ విషయాలు మాత్రం చెప్పాలి. అది మాత్రం ముఖ్యం. అంతేగాని వాళ్ళ పరశురామ్ గారు రోజు శుభ్రంగా వింటున్నారు కదా! అని ఏదైనా చెప్పేసాననుకో, రేపొద్దున ఎప్పుడప్పుడు నేను కనిపిత్తాను. సార్ మీరే చేత్తలేదు నాకెందుకు చెప్పారని అడుగుతారు. అందుకే మనం ఆచరించిన తర్వాత మాత్రమే చెప్పాలి. ఏదైనా సరే సక్సెస్ అయిన తర్వాత మాత్రమే ఫార్ములా బయటికి రావాలి. ఇంకోటేంటంటే, ఈరోజు